హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పెసర్ల పులుసు చేసుకుంటున్నాము. అందుకు కావలసిన వస్తువులు: ఉడకబెట్టి పెట్టుకున్న పెసర్లు, మనకి ఏ తరకారీ కావాలో అది కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా చింతపండు, సాంబార్ పౌడర్, కారం, వెల్లుల్లి, కొబ్బరి, కొత్తిమీర, ఈరుల్లి, టొమాటో, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు. ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని కొబ్బరి, టమోటో, చింతపండు, కొద్దిగా ఎండుమిర్చి, ఈరుల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలండి. పులుసు కాబట్టి కొద్దిగా మెంతాలు వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇది బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న తరకారీ ఉందో అది ఇందులోకి వేసి కొద్దిసేపు వేయించాలండి. ఇది వేయించడం ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చివాసన పోయి కూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అందుకోసం వేయించుకుంటున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకుంటున్నానండి కొద్దిసేపు. ఆ ఉప్పు అనేది ఈ తరకారీకి పట్టాలనేసి. తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న మసాలా ఉందో అది ఇందులోకి వేసి ఇంకొద్దిసేపు వేయించుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తుందండి. తర్వాత కారం, సాంబార్ పౌడర్ అనేది ఇందులోకి వేసి యాడ్ చేసుకుని మనం పెసర్లు ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నామండి, అది ఇందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి. నేను 3 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. పెట్టుకున్న తర్వాత కూర ఇలా ఉంటుంది. ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. తర్వాత తిరుగుబాటు పెట్టుకుంటే మనం చేసుకున్న పెసర్ల పులుసు అనేది రెడీ అవుతుంది. యాజ్ యూజువల్ మనం తిరుగుబాటు ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునేలాగే పెట్టుకోవాలండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. మీ అమూల్యమైన కమెంట్స్ నాకు ఎక్కువ.